welcome to the #1 student show. This is student special. చైతన్య డీమ్డ్ కాలేజ్ యూనివర్సిటీలో ఉన్నాం అండ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ అందరు నాతో పాటు ఉన్నారు. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. అందరు రెడీ ఆ గేమ్ కి? ఇంకా మనం లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ లో ఇటు ముగ్గురు పార్టిసిపెంట్స్ ని తీసి పెట్టాం. ఒకరు ఆనిముత్యాలు అయితే ఒకరు జాతి రత్నాలు. లెట్స్ వెల్కమ్ దెం. రవి, అమ్మా నా ఉంగరం నాకు ఇచ్చే. నీ ఉంగరం కాదు, నా పిల్లం పెట్టిన ఉంగరం ఇది. లేదు, అతిలోక సుందరి ఉంగరం జగదేకర్ వీరి దగ్గరే ఉంటది కాబట్టి ఇచ్చే. అమ్మా అయ్యా. హాయ్ రవి, నాకు చాలా ఆకలిస్తుంది. తినేసి రావచ్చు కదా మరి. తినలేదు, మా అమ్మ పులిహోర చేసింది, అందుకు తినలేదు. నాకు ఇష్టం పులిహోర అంటే. అంటే నువ్వు ఇక్కడ పులిహోర కలుపుతావని తినేసి రాలేదు. నేను నీ కోసం ఒకటి తెచ్చాను. ఒకటేనా? ఈ మరి నాకు పెళ్ళయింది, ఇగో నాకు పెళ్ళయింది. అది నువ్వు చెప్పడం ఎందుకు? నేను చెప్పుకుంటా కదా. ఎందుకంటే మా కాలేజ్ లో ఉండే అమ్మాయిలందరినీ పెళ్లి కాలేదు అనుకుంటున్నాను. రవి, ఇంత మందిలో నువ్వు ఒక్కదాని ఆలోచించావు చూడు. నా ఆకలి గురించి పులిహారాలు, జగదేకి బ్రెడ్లు, పెళ్ళయింది అని చెప్పుకోవడం కాదు. నా కోసం చూడు, స్వీట్ గర్ల్, టాల్ గర్ల్. నీకోసం కాదు, ఓపెన్ చేసిస్తే తింటా, ఆకలిస్తుంది. ఓపెన్ చేసిస్తే తింటావా? అయ్యయ్యో, ఇంట్లో బాగా పనులు అలవాటయ్యారు నీకు కదా. బాగా తిను, నువ్వే తిను. హాయ్ రవి. హాయ్ లడ్డు, బాగున్నావా? రవి, నీది ఏ పాజిటివ్ ప్లేట్ అంట కదా. నీకెలా తెలుసు? అంటే చీ అన్న తూ అన్న అన్ని తూడ్చేసుకుంటావు కదా పాజిటివ్ గా. అయినా మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళం అండి. రవి, అమ్మా నైట్ దొంగతనం చేసి నువ్వే కదా. నీ మనసా ఇటు ముగ్గురు రెడీ ఆ గేమ్ కి? ఇంకా లెట్స్ స్టార్ట్. మేడం సార్, ఆల్రైట్. సో గంట వచ్చేసింది. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కి ఇటువైపు ఇద్దరు వెళ్తారు. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వెళ్ళి గంట కొట్టేసి రావాలి. ఎవరైతే ఫస్ట్ గంట కొడతారో ఆ టీమ్ నే ప్రశ్న అడుగుతా. రెడీ? ఆ క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ చెప్తే మీకు పాయింట్లు వస్తాయి. రాంగ్ ఆన్సర్ చెప్తే పనిష్మెంట్లు ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. 3, 2, 1 గో. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఐ విల్ గివ్ యూ 10 seconds. మీరు చెప్పలేకపోతే మీకు పాస్ అవుతుంది, మీకు కూడా పాయింట్ రావచ్చు. రామ్ పోతినేని ఆయన నటించిన ఏమైనా 3 సినిమా పేర్లు చెప్పండి. అందులోకి వెళ్ళి ఒక మంచి సూపర్ హిట్ పాట నా కోసం పాడండి. 3. నీతో బంధమే రాసిందెవరో. ఇది పాటనా? ఓకే, కన్సిడర్ చేస్తా. రెండోది, ఇప్పటి నుంచి రెండోది పాట పాడకపోతే ఇస్మార్ట్ శంకర్ పాట. అది కాదు, ఇదే అది. ఏంది? టైమ్ అప్. వెరీ వెరీ బ్యాడ్ ఆన్సరింగ్. 3 సినిమా పేర్లు పాట చెప్తే. ఎందుకంటే ప్రేమ పాట. నీ చూపులే నా ఊపిరై ఓసారిలా చూడే చలి. వెరీ గుడ్, 2 అయిపోయినాయి. మూడోది పండగ చేసుకో. పండగ చేసుకో పాట. పండగ చేసుకో బావయో, పండగ చేసుకో బావయో, వెచ్చని వయసుని దిండుగా. అమ్మో 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 అమ్మో. నేను శైలజ, పాట పాడు. ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్, ఇది నీకు నాకు మధ్య లవ్ డీలింగ్. అది పోయం కాదమ్మా, అది పాట. అది పద్దెల్లాగా చెప్తున్నావు. ఉప్పు కప్పు రంబు. 3కి 3 సినిమా పేర్లు అండ్ పాటలు వచ్చాయి కాబట్టి పాయింట్ ఇటు.
ఓకే, మీకు 1 పాయింట్, మీకు 0. ఈసారి పాయింట్ వాళ్ళకి వెళ్ళిపోతే రౌండ్ విన్ అయిపోతారు వాళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారివి ఏవైనా 3 డైలాగులు అండ్ ఆ డైలాగ్ ఏ సినిమాలో అవుతుందో ఆ సినిమా పేరు. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. అది ఏ సినిమా? గబ్బర్ సింగ్. రైట్, 1. నెక్స్ట్ ఇంకా 2. 3, 2, 1 టైమ్ అప్. మళ్ళీ మీకు పాయింట్ వస్తుంది, కానీ మీరు ఏమైనా 2 చెప్తే చాలు, ఆఫర్ ఇస్తున్నాం. పెళ్ళాం భాగ్యలక్ష్మి నా గన్ ఎక్కడ కనిపించట్లేదు ఫ్రమ్ గబ్బర్ సింగ్. ఇదేం డైలాగ్ ఎప్పుడు చెప్పిండు? శృతి హాసన్తో మ్యారేజ్ అయినాక డైలాగ్ ఉంటుంది. పెళ్ళాం భాగ్యలక్ష్మి నాకు గన్ కనబడతలేదు, గన్ ఇవా అంటాడా? ఉంటది. ఆ మధ్యలో నాన్న నాకు కొంచెం నీళ్ళు ఇవా అని కూడా అంటాడు. చెప్పు మరి. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. మరి బాలయ్య బాబు గారు ఏం చేస్తారు? ఇద్దరు చెప్పలేదు కాబట్టి క్వశ్చన్ మారుస్తున్నాం. విజయ్ దేవరకొండ గారివి ఏవైనా 2 పాటలు కనీసం 3 లైన్లు వాడాలి. ఇంకేం కావాలి? ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకే నువ్వే వచ్చి వాళ్ళలే, ఇకపై తిరణాలే, గుండెలలో నా వేగం పెంచావే. ఆపవా. నెక్స్ట్ సాంగ్. కడలల్లే వేచి కనులే మా కడలల్లే వేచే కనులే, కదిలేను నదిలా మారే, వదిలేను మనకి. దిస్ వాజ్ అ కిడ్నీ టచింగ్ పర్ఫార్మెన్స్. ఒక పాయింట్ వచ్చిందమ్మా, పడే. ఓకే, సో మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది. గేమ్ లో ఉన్నారు, ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇప్పుడు డిసైడర్ ఎవరు గెలుస్తారో చూద్దాం. అక్కడ నుంచి నువ్వు. 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే, రష్మిక మందాన నటించిన తెలుగులో 5 సినిమా పేర్లు కావాలి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప 2. ఒకటే. టైమ్ అప్. ఎస్. చలో. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప 2. ఒకటే పుష్ప. సీక్వెల్ తీసుకోండి నేను. 3, 2, 1 పోయిరా మావా. ఓకే, మీరు 3 చెప్పారు, వీళ్ళు టైం లిమిట్ లో 4 చెప్పారు, కానీ వీళ్ళు చెప్పినే మీరు 3 చెప్పారు, కాబట్టి ఈ ఇద్దరిలో గెలిచింది వీళ్ళు. విన్నర్స్ కి చైతన్య యూనివర్సిటీ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ కి అంత సిద్ధంగా ఉంది. మీరందరూ రెడీగా ఉన్నారా? మీరందరూ రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ గేమ్ పేరే అట్లుంటది. ఆల్రైట్, సో 30 స్పెషాలిటీ ఏంటంటే, మా ఈటీవీ సెలబ్రేటింగ్ 30 గ్లోరియస్ ఇయర్స్ కాబట్టి 30 ఇయర్స్ లో ఎన్నో బోల్డ్ అన్ని సీరియల్స్, బోల్డ్ అన్ని షోస్, అవన్నీ పిక్చర్స్ ని ఈ 30లో పెట్టామన్నమాట. ఓకే, ఒక్కొక్కరుగా వస్తారు. నేను పిలిచినప్పుడు కళ్ళు మూసుకోమంట, కళ్ళు మూసుకొని చెయ్యి ఇలా పాముతారు అనమాట 30 మీద. అలా పామి ఒక దగ్గర ఆపుతారు. ఆపంగానే ఎక్కడైతే ఆపుతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనసంతా నువ్వేలా ఆపా, రైట్? మనసంతా నువ్వే సీరియల్ గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. మీరైతే రెగ్యులర్ గా మనసంతా నువ్వే చూస్తారు కాబట్టి మీరు ఆన్సర్ చెప్పేశారు. దానికి మీరు ఆన్సర్ తెలియదు, అప్పుడు మీరు క్లూలు అడగచ్చు, నేను క్లూ ఇస్తాను అనమాట. సో ఫస్ట్, ఈ టీవీని బాగా ప్రేమించే వాళ్ళు చెయ్యొద్దండి. వెరీ గుడ్, అందరూ ప్రేమిస్తున్నారు కాబట్టి ఇందులోకి ఒక్కరు గ్రీన్ చూడిదార్ రానన్న. సో అర్థమైపోయింది కదా గేమ్. మీరు ఇలా కళ్ళు మూసుకొని, మీకు తెలిసి చూసుకున్నారు కదా ఏవే ఎక్కడ ఉన్నాయో, మీ ఇష్టం, కానీ కళ్ళు మూసుకోవాలి, చీటింగ్ చేయొద్దు. 33 మీద తీసుకోరండి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చేయి తిప్పుతూ ఉండండి, చేయి తిప్పుతూ పైకి కిందికి. నేను స్టాప్ అన్నప్పుడు స్టాప్ చేయండి. ఓకే.
పాడుతా తీయగా నేను ర్యాపిడ్ ఫైర్ లాగా ఫట్టా 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 కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటా అది మీరు చెప్పేస్తున్నారు. ఓకే. పాడుతా తీయగా హోస్ట్ పెద్ద హోస్ట్ ఇప్పుడు ఆయన లేరు మన మధ్య, ఆయన పేరేంటి? ఎస్పి బాలు గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. పాడుతా తీయగా ఎన్నో సీజన్ నడుస్తుంది? 25. 25th సీజన్ ఆఫ్ పాడుతా తీయగా. షూర్? యా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. పాడుతా తీయగాలో 25th ఇయర్ సెలబ్రేషన్ గా ఒక స్పెషల్ జడ్జ్ వచ్చారు. ఎవరైనా? ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్. కీరవాణి గారు. కీరవాణి గారు. రైట్ ఆన్సర్. కీరవాణి గారితో ఒక లేడీ సింగర్ జడ్జి సీట్ లో కూర్చుంటారు. సునీత గారు. రైట్ ఆన్సర్. ఇప్పుడు మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్. పాడుతా తీయగానే అద్భుతమైన ప్రోగ్రామ్ ఏ అద్భుతమైన ఛానల్లో వస్తుంది? ఈటీవీ. రైట్ ఆన్సర్. ఆల్రైట్ టీచర్, కంగ్రాచులేషన్స్. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. దా 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 దా. తెలుగు వస్తది? వస్తుంది. వస్తది. ఎంత వస్తది? మొత్తం. మొత్తం. ఓకే, తెలుగు లేదని మంచి డైలాగ్ చెప్పండి. నాకో సంబంధం లేదు. నా కోసం? సంబంధం లేదు. నా కోసం సంబంధం లేదా? దేనితో? డైలాగ్. అది డైలాగా? నయ్యం, నేను తినేసి వచ్చినా అనలేదు ఇంకా. ఓకే, మీ ఫేవరెట్ హీరో తెలుగులో? అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ. ఓకే, నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నా. ఏంటంటే తెలుగు 100% మొత్తం వస్తుంది కాబట్టి తెలుగులో ఏవైనా 2 బూతులు తిట్టాలి. Pitch is bad word. Which is mad? Are you mad? No. Then it's not a bad word. Pitch is called mad in English. It's not a booth, no? पर मुझे सिर्फ पिचेस सिखाया गया क्योंकि बैड वर्ड मुझे कोई नहीं सिखा सकता है तेलुगु में. अच्छा, क्यों नहीं सिखा सकते आपको? क्योंकि मैं बोल देती हूँ. వద్దు. Okay, now you keep moving your hand. You stop somewhere and I'll ask you a question. Aankhe close. Ready? Keep moving, keep moving, keep moving. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ఫుల్. Stop! అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే, 3 ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్. Yes. శ్రీదేవి డ్రామా కంపెనీ వారంలో ఏ రోజు వస్తది? Sunday. Now very difficult question, okay? Okay. In Sridevi drama company, there far sofa put. In that sofa, that lady sit. Who lady? మీకు ఆప్షన్స్ ఇస్తా. Okay. మీకు ఆప్షన్స్ ఇస్తా. ద బ్యూటిఫుల్ ఆప్షన్ ఏ బ్యూటిఫుల్ ఇంద్రజ గారు. ఆప్షన్ బి ది ఎలిగెంట్ ఇంద్రజ గారు. ఆప్షన్ సి ది గ్రేస్ఫుల్ ఇంద్రజ గారు. First option. బ్యూటిఫుల్ ఇంద్రజ గారు, నాట్ సెకండ్ అండ్ థర్డ్. అరే కలర్ఫుల్ చిలక 3 ఒకటే. ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు. ముగ్గురు కూడా ఒకటే పేరు చెప్పాను ఈజీగా. అండ్ ది ఫైనల్ ఆన్సర్ ఇస్ ఇంద్రాజ గారు. రైట్ ఆన్సర్. Finally, who is the anchor of Sridevi Drama Company? रश्मि. How Ray so smart? क्योंकि आप मेरे सामने हो इसलिए. अच्छा अच्छा, मेरा smartness आ जा. हाँ. All these answers are right answer. లాస్ట్ ఎవరికి ఛాన్స్ ఇద్దామంటే గేమ్ అర్థమైంది కదా. ఇక్కడ ఉన్న వాటిలో నువ్వు ఏమైనా ఒక సీరియల్ ఒక షో ఎంచుకోవాలా. అంటే ఏది ఎంచుకుంటావు? సుమా అడ్డా. సుమా అడ్డా, సంధ్యారాగం. సుమా అడ్డా అండ్ సంధ్యారాగం. సుమా అడ్డాకి సంబంధించిన క్వశ్చన్. సుమా అడ్డా ఈ టీవీలో ఏ రోజు ప్రసారం అవుతుంది? థర్స్డే. థర్స్డేనా? సాటర్డే. సాటర్డే. సండే. పక్కా? ట్యూస్డే. ఫైనల్ గా ఒక ఆన్సర్ చెప్పి. సండే. సండే ఈవినింగ్ 6:30. 6:30. రైట్ ఆన్సర్. సంధ్యారాగంలో ఆ సీరియల్లో మొన్ననే ఒక జంటకి కొడుకు పుట్టాడు. ఆ జంట ఏ సీరియల్లో పనిచేస్తారు? సంధ్యారాగం. రైట్ ఆన్సర్. ఇంత స్మార్ట్ ఎలా రెగ్యులర్ గా చూస్తావా సంధ్యారాగం?
అది నా ఫేవరెట్ సీరియల్. ఏ టైం వస్తుంది చెప్పు. మండే టు ఫ్రైడే. ఏ టైం? 12:30. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. తగ్గేదిలే. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇంకా లెట్స్ స్టార్ట్. శివంగి వే. ఓకే, ముగ్గురు చీరలు కట్టుకున్న వాళ్ళు కావాలా, ముగ్గురు నార్మల్ డ్రెస్ ఉన్న వాళ్ళు కావాలి. ఆల్రైట్, సో గేమ్ బిగిన్స్ నౌ. ఒకరికి ఆ కర్ర కట్టేసాం. ఓకే, ఆ కర్రకి అటు సైడ్ అన్నా ఇటు సైడ్ అన్నా ఈ బాల్స్ 2 balls ఉన్నాయి కదా, మధ్యలో థ్రెడ్ తో జాయిన్ అయి ఉన్నాయి. అది అక్కడ హ్యాంగ్ చేయాలన్నమాట. అది ఒక 1 minute వరకు హ్యాంగ్ చేసినాక అలానే ఉండాలి, కింద పడిపోకుండా. అండ్ దే విల్ కీప్ థ్రోయింగ్ దోస్ బాల్స్. దే విల్ గెట్ అటాచ్డ్ టు దట్ rod. You don't have to do anything. You just have to keep rotating around. All right? Your time starts. ఒకరు వెళ్ళి వేసిన తర్వాత ఒకరు బ్యాక్ వస్తారు. Your time starts in 3, 2, 1, go. Five, 4, 3, 2, 1. Time up. 1, 2, 3, 4, 5. So మీరు టోటల్ గా వేసినాయి 5. ఓకే, అండ్ మీ టార్గెట్ 6. ఓకే, Five, 4, 3, 2. సో మీరు 5 వేసారు, వాళ్ళకి టార్గెట్ 6 ఇచ్చారు, కానీ आपके टाइम पे आप सिर्फ 4 डाले, तो इसलिए the winning team is this. చైతన్య యూనివర్సిటీ తరఫు నుంచి ముగ్గురికి గిఫ్ట్. తగ్గేదిలే స్టూడెంట్
స్టూడెంట్ స్పెషల్ ఈటీవీ సెలబ్రేటింగ్ 30 years ఆఫ్ ఎక్సలెన్స్ కాబట్టి వీ హ్యావ్ అ స్పెషల్ షీల్డ్ టు ఆ స్పెషల్ పార్టిసిపెంట్. ఎవరైతే పార్టిసిపేషన్ ఛాన్స్ రాలేదు బట్ అయినా చప్పట్లు కొడతా ఉన్నది, మా ఫ్రెండ్ గెలవాలా, మా ఫ్రెండ్స్ గెలవాలి, ఎపిసోడ్ బాగుండాలి అని అప్పటి నుంచి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉన్న ఈ ఎల్లో డ్రెస్ అమ్మాయి. అది ఈ రోజు లెక్క. మళ్ళీ రేపటి లెక్క రేపు చూసుకుందాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్ అండ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా యాటిట్యూడ్ తోని కాల్ రెగ్రేస్ మరి చెప్పండి.